ఎవ్రీ ఇయర్ నా కిచెన్లో ఉన్న విత్తనాలతోని నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను, ఏవి పెరుగుతాయో చూద్దాము అని. ఆవాలు పెరుగుతాయో లేదో చూద్దాము అని చెప్పి వేసాను. చాలా బాగా పెరిగినాయి అండ్ హార్వెస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆవాలతో బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అండ్ అవి పాలినేటర్స్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. ఇంకో మంచి విషయం ఏంటి అంటే చాలా తొందరగా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి, లెస్ దెన్ 2 monthsలో. సో 2 కాపులు వేసుకోవచ్చు అండ్ సంవత్సరానికి సరిపడా ఆవాలు పండించుకోవచ్చు మీ దగ్గర ప్లేస్ ఉంటే. ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే వాటిని ప్రాసెస్ చేయటము చాలా టైం పడుతుంది అండ్ నాకు అంత టెక్నిక్ తెలీదు వాటిని ఎట్లా ప్రాసెస్ చేయాలని. సో కొంచెం కష్టమైంది అండ్ ప్రాసెసింగ్లోనే చాలా ఆవాలు పోయినాయి అనిపించింది. ఆవాల ఆకు కూడా యూజ్ చేస్తారు సర్సోంకా సాగు చేయడానికి, ఇంకా మన వంటల్లో కూడా యూజ్ చేస్తారు అనుకుంటా. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఇంట్లో ఆవాకు యూజ్ చేస్తారా వంటలో, ఎట్లా యూజ్ చేస్తారు నాకు కమెంట్స్లో చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ ఇయర్ ఆ రెసిపీస్ ట్రై చేస్తాను. మొన్న సమ్మర్లో 1 month ఇండియా వెళ్ళాము. అప్పుడు ధనియాలు ఇంకా మెంతులు ఓవర్గ్రో అయిపోయి సీడ్స్ ఫామ్ అయినాయి. అవి కూడా హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేశాను. మీకు ఇనఫ్ ప్లేస్ ఉంటే ధనియాలు, ఆవాలు, మెంతులు పెంచుకోవచ్చు, కానీ ప్రాసెస్ చేయటమే కొంచెం కష్టం. సో ఆలోచించుకొని పెంచుకోండి. బట్ ఇట్ ఈస్ అ ఫన్ ప్రాజెక్ట్. అసలు పెరుగుతాయా లేవా అని చూడటానికి కూడా పెంచుకొని చూడవచ్చు. మీరు ఇలాంటివి మీ యార్డ్లో పెంచారా? హార్వెస్ట్ ఎట్లా వచ్చింది నాకు కమెంట్స్లో చెప్పండి.